రోజు జరుపుకోవడం జరుగుతుంది. గతంలో ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు జరుపుకోలేనటువంటి పరిస్థితి. వారి కుటుంబ విధంగా కూడా వారికి భగవంతుడు ఆత్మవిశ్వాసం ఇచ్చి ఆ కుటుంబం తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి స్వర్గీయ మున్సిపల్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు కీర్తిశేషులు స్వర్గీయ బద్దం సుభాష్ రెడ్డి గారి 2వ వర్ధంతి కార్పొరేటరు, వారితో ఆత్మీయ అనుబంధం ఉన్న సుధాకర్ రెడ్డి అన్న గారు, త్రివేద అన్న రండి మీరు పై అక్క నిర్వహించడం జరిగింది. స్వర్గీయ బద్దం సుభాష్ రెడ్డి అన్న గారు తీయాల్సిందిగా కోరుతున్నాము. వీడియో గురించి సమయం వద్దు, మీరు ప్రిపేర్ చేసుకోండి, మధ్యలో ఇద్దాం వీడియో. లక్ష్మణ్ సాయి గారిని ఆహ్వానిస్తున్నాం. సుభాష్ అన్న గారి మీద జనుల గుండెలోన నీవు చిరుదివ్వెగ ఉన్నావు. సుభాషన్న అంటేనే మెరుపై కదిలొచ్చినవు. మానవతా విలువలున్న సర్వ నిరాకారుడవు, సర్వ నిరాకారుడవు. కష్టాలకు ఎదురీదిన గతమే నీ చరితం. దానగుణం నీదే ఒక గంగా ప్రవాహం. మందస్మిత వదనం మానవతా నిలయం. మందగమనమే ఎరుగని దూకే జలం. జనుల హితం కోసమే నిరంతరం నీ పయనం. ఆగిపోని లక్ష్యానికి తిని కాంక్షించే నీ సేవల చరితం. నీ స్వప్నం కోసం నీ సంపరణం మరువము నీ తిరిగావు. సుభాషన్న అంటేనే మెరుపై కదులొచ్చినవు. మానవతా విలువలున్న సర్వ నిరాకారుడవు. మానవతా విలువలున్న సర్వ నిరాకారుడవు. మొట్టమొదటిగా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వారితో పరిచయం ఏర్పడింది సుభాష్ రెడ్డి గారు. ఆ తర్వాత 1980లో అప్పుడు అసెంబ్లీ వారిగా సెగ్మెంట్ ఏర్పాటు చేసుకొని కమిటీ ఉండేవి. 1980 మొదటి భారతీయ జనతా పార్టీ ఏర్పడగానే మల్లపేట అసెంబ్లీకి మిత్రులు సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా సుభాష్ రెడ్డి గారు. ఆ
నేపథ్యంతో ఇంద్రసేన్ రెడ్డి గారి కార్యాలయంలో దాదాపు ప్రముఖులంతా కూడా కూర్చున్నటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇట్లుంది అట్లుందని చెప్పి ఆ రోజు రాత్రంతా కూడా మళ్ళీ కార్యకర్తలు కలవడం వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేయడం ఆ రిజల్ట్ యొక్క ఉత్కంఠ ఫలితంగా ఉన్న హుజురాబాద్లో జరిగిన రిజల్ట్ ఎట్లుండేనో గడ్డెన రిజల్ట్ పరిస్థితి కూడా ఆనాడు ఆ పరిస్థితి ఉన్నటువంటి అనంతయ్య గారు 7వ వార్డులో కేవలం 7 ఓట్లతో గెలిచినటువంటి సందర్భం 21 మంది కౌన్సిలర్లో దాదాపు మెజార్టీ మరి మరణించడం ఎంతో నిజంగా కూడా చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. పార్టీకి కీలక లోటనే మేము భావించాం. ఇప్పుడు కూడా ఆయన వారసుడిగా ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఇవాళ అదే ఆయన మార్గదర్శనంలో ఆయన ఆలోచనలు ఇవాళ పుడిపుచ్చుకొని ఆయన మార్గంలోనే నడుస్తూ గడ్డాల ప్రజల కార్పొరేటర్గా ఇవాళ సేవ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారిని కూడా ఇక్కడున్న అన్ని కాలనీ పెద్దలందరూ ఆత్మీయులందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ కార్పొరేట్ చేయడం ఏదో అది ఆయన లోటు తీర్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సుభాష్ రెడ్డి గారి ఒక ఫోటో ఇవన్నీ చూస్తుంటే కూడా వాళ్ళు ఇంకా మనలో ఉన్నట్టుగానే భావించేటువంటి పరిస్థితి ఉంది. ఆ వాతావరణం కనబడుతుంది. వారికి మరొకసారి అందరూ కూర్చోవాలి. వాళ్ళ కార్యకర్త దాదాపుగా 1969 నేను ఆజంపుర చదర్ఘాట్ హై స్కూల్లో హెచ్ఎస్సి చదివేటప్పుడు సుభాష్ రెడ్డి గారు ముఫిదుల్లా నాగర్ స్కూల్లో కూడా అదే టైంలో ఎస్ఎస్సి చదివేటటువంటి రోజుల నుండి రైన్ బజార్ నుండి పరిచయం. మా మిత్రులైనటువంటి ఈశ్వర్ గౌడ్, జనార్దన్ వీళ్ళంతా కూడా ఆజంపుర చదర్ఘాట్ స్కూల్లో మేము అంతా చదివితే సుభాష్ రెడ్డి ముఫిదుల్లా నాగర్ స్కూల్లో చదివినా కానీ మేము ఎప్పుడు కూడా తరచూ కలిసేటటువంటి వాళ్ళం. దాదాపుగా 55 సంవత్సరాల పైన ఉండేటటువంటి ఆత్మీయ మిత్రుని శ్రద్ధాంజలి సభలో పాల్గొనవలసినటువంటి అవసరం ఏర్పడుతుందని కలలో కానీ మనం చెప్పలేము. పుట్టినటువంటి వారు తప్పకుండా గిట్టక తప్పదు. కానీ ఇంత తొందరగా భగవంతుడు సమాజం నుండి, మిత్రుల నుండి, కుటుంబం నుండి మరి దూరం చేయడం అనేటువంటిది ఏదో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో వారికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అనేక సంవత్సరాలు దాదాపుగా 55 సంవత్సరాలంటే చెప్పలేనటువంటి విషయం. ఎన్నో సందర్భాలలో మేము చిన్నప్పటి నుండి కలిసి మెలిసి అటు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం, నేను 1975లో ఆర్టీసీలో ఉద్యోగం అయినా కానీ తరచు ఎప్పటికప్పుడు కలిసేటటువంటి వాళ్ళు. దాని తర్వాత రాజకీయంలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇదే ప్రాంతంలో మేము 1975లో ఈ ప్రాంతంలో అసలు ఒకే స్వయం సేవకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి అనేక సంవత్సరాలుగా అహర్నిశలుగా కష్టపడేటువంటి వ్యక్తి సుభాష్ రెడ్డి. ఇప్పుడు కూడా అటు ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఇటు మలక్పేట హైదరాబాద్ సిటీలో, మలక్పేట అంటే ఇప్పుడు ఉన్నటువంటి మలక్పేట కేవలం గడ్డెనారం వరకే ఉంది. కానీ అప్పుడు ఉండేటటువంటి మలక్పేట బాటసింగారం పోచంపల్లి వరకు ఉంటుంది. ఇటు దాదాపుగా మన్నెగూడ ఏదైతుందో మన్నెగూడ వరకు ఉంటే, ఇటు పాడిసరి. ఈ విధంగా ప్రతిరోజు కూడా మేము ఎమర్జెన్సీలో పాల్పంచుకుంటూ, ఎమర్జెన్సీలో పనిచేసుకుంటూ, తర్వాత జనతా పార్టీ ఏర్పడినప్పుడు జనతా పార్టీలో కూడా జనతా యువ మోర్చాలో కూడా సుభాష్ రెడ్డి నేను ఇద్దరం కలిసి పనిచేయడం. అంటే వచ్చినటువంటి జీవితంలో చాలినటువంటిది అయినా కానీ ఇంట్లో ఎన్ని రకాలైన కష్టాలు ఉన్నా కానీ పార్టీకి పనిచేయాలన్నటువంటి ఆతృత ఏమిటో సుభాష్ రెడ్డి చాలా అక్కడ పోయి డిపార్ట్మెంట్లో సంతకం చేసి రావడము, ఇక్కడ పార్టీకి సమాజానికి అందరితో కలిసిమెలిసి పనిచేసేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అతను
బద్దం సుభాష్ రెడ్డి. మరి 1980లో పార్టీ భారతీయ జనతా పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్లో నరేందర్ గారు అధ్యక్షులుగా, మిత్రులు కరుణాకర్ గారు సెక్రటరీగా, మరియు మలక్పేట్ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్గా, నేను జనరల్ సెక్రటరీగా బద్దం సుభాష్ రెడ్డి. 1982లో మళ్ళా బద్దం సుభాష్ రెడ్డి గారు ఈ మలక్పేట్ నియోజకవర్గానికి అధ్యక్షులుగా. అప్పుడు అసెంబ్లీ యొక్క వ్యవస్థ ఉండేది. డిస్ట్రిక్ట్ వ్యవస్థ, అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ డివిజన్, మరియు అసెంబ్లీ, మరియు డిస్ట్రిక్ట్, రాష్ట్రం, ఈ విధమైనటువంటి ఆర్గనైజేషన్ వ్యవస్థ ఉండే. అప్పుడు కూడా చాలా రకాలుగా స్కూటర్ పైన ఇద్దరం కూడా చేతక్ పైన తిరిగేటటువంటి వాళ్ళు. 84 తర్వాత నా దగ్గర మారుతి వ్యాన్లో తిరిగేటటువంటి వాళ్ళము. కానీ అప్పటి వరకు అయితే సుభాష్ రెడ్డి చేతకు, నా చేతకు మీద పెట్రోల్ లేకున్నా కానీ పెట్రోల్ ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి సుభాష్ రెడ్డి, ఎందుకంటే ఇంజనీరింగ్ ధమాక్ కదా, ఒక చిన్న సీసా పెట్టుకునేటట్టున్నాడు సుభాష్ రెడ్డి. అది సీసా ఎందుకు అంటే ఎక్కడైనా పెట్రోల్ అయిపోతే ఎవరినైనా రిక్వెస్ట్ చేసి పెట్రోల్ తీసుకొని మన బట్టలు వేసుకొని పార్టీ పనిచేస్తామనేటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సుభాష్ రెడ్డి. ఇది అనేక రకాలైనటువంటి ఉదాహరణలు. అదేవిధంగా పెద్దలు మురళీధరరావు గారు ఉన్నారు. ఏబీపీగా నక్సలైట్లను ఎదుర్కొని ఎన్నో కష్టాలు అనిపించినటువంటి వ్యక్తి, జాతీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా భారతదేశానికి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యవస్థకు వారు చైర్మన్గా ఉన్నారు. వారు ఉన్నప్పుడు, వారు ఏబీవీపీగా అక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా బద్దం సుభాష్ రెడ్డి వారికి చాలా పరిచయం. బద్దం సుభాష్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు నక్సలైట్లు, పీడీఎస్లు, మరి ఇవన్నీ కూడా ఇన్ని రకాలైనటువంటి ఉన్నా కానీ ఎప్పుడు కూడా సుభాష్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎప్పుడు భయపడేటటువంటి వ్యక్తి కాదు. నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని, నేను ఏబీపీ వ్యక్తిని, నేను భారతీయ జనతా పార్టీ వ్యక్తిని గంటాబద్ధం చెప్పేటటువంటి వ్యక్తి వరుడు అంటే మన సుభాష్ రెడ్డి గారు. ఆ విధమైనటువంటి దాంట్లో పనిచేయడము, మరియు అనేక రకాలుగా చెప్పాలనుకుంటే చాలా చరిత్ర ఉంది సుభాష్ రెడ్డి. బుక్ రాయొచ్చు, డైరెక్ట్గా డెఫినెట్గా బుక్ రాయొచ్చు. కాబట్టి ఇటువంటి మౌనతమైన వ్యక్తి ఏదైతే ఉందో, నాకు మిత్రుడు కావడం ఏదైతే ఉందో నా యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నాకు 10 మంది మిత్రుల్లో సుభాష్ రెడ్డి కూడా ఒక మిత్రుడు. ఎప్పుడు కూడా మేము వద్దాం ముందు ఇక్కడ మేము ఎప్పుడు ఇంట్లో కూర్చొని రాత్రి 11-12 గంటల వరకు కూడా కూర్చొని పార్టీ గురించి మిగతా విషయాలు మాట్లాడేటటువంటి వాళ్ళము. డబ్బులున్నా డబ్బులు లేకున్నా నచ్చిపోయేటటువంటి వాళ్ళము, బస్సులో పోయేటటువంటి వాళ్ళము. ఆ విధమైనటువంటి ఆలోచన పరంగా సుభాష్ రెడ్డి అయితే ఎప్పుడు ముందున్నాడు. అదేవిధంగా 2002లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్, అంటే 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఎప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ జరగాలి. అప్పుడు మాత్రమే డైరెక్ట్ ఎలక్షన్ జరిగినాయి. మరి యొక్క సుభాష్ రెడ్డి ఇక్కడ గెడ్డెల్లార గ్రామ పంచాయతీ నుండి ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు చాలా రకాలైనటువంటి అవాంతరాలు వచ్చినా కానీ భగవంతుని కృప వలన, మరి అతను చేసినటువంటి పార్టీ సేవలు ఏదైతుందో బ్రహ్మాండంగా చేయడంతో ఏదైతుందో పార్టీ టికెట్ ఇవ్వడము, సుభాష్ రెడ్డి ఏదైతుందో గెడ్డెల్లారము చైర్మన్ గా ఎన్నిక కావడం ఏదైతుందో ఇది చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఇది ఎందుకంటే అందరు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుభాష్ రెడ్డికి ఆ రోజులో బాగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. నేను కూడా అదే సమయంలో, నేను 1986లో కార్పొరేటర్ అయినా కానీ 2002లో కార్పొరేటర్ అయ్యి నేను కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి నేను డిప్యూటీ మేయర్గా, ఎందుకంటే మేము ఇద్దరం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలతో కానీ లేదా ప్రెస్ వాళ్ళతో కానీ మిగతా పార్టీ నాయకులతో కానీ ఎప్పుడు కూడా తల వంచి నడిచేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తులం కాబట్టి ఇద్దరం ఒకటేసారి గెలిచినాము. ప్రెస్ లో ఆ రోజు శభాష్ అనిపించుకున్న సుభాష్లని పెద్ద హెడ్లైన్స్ తో శభాష్ అనిపించుకున్న సుభాష్లని, అంటే ఆ విధమైనటువంటి స్నేహితం ఏదైతే వస్తాడనుకున్నాం. కానీ భగవంతుని యొక్క ఏదైతే ఉండడం వీధి ఏదైతే ఉందో వేరే విధంగా ఉంటే, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనని అందరినీ కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు.
నేను ఆర్టీసీలో పనిచేసినప్పుడు దాదాపుగా 30-40 మంది ఆర్టీసీలో పనిచేసేటటువంటి భుజంగరావు లాంటి వ్యక్తులు, మన యొక్క రాజిరెడ్డి, సర్పంచ్ నాదర్గోల్, నరసింహారెడ్డి, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారందరితో కూడా కలిసి మెలిసి పనిచేసినటువంటి మన యొక్క సుభాష్ రెడ్డి ఏదైతే ఉందో నిజంగా కూడా చిరస్మరణీయుడు. వారు ఎప్పుడు కూడా నవ్వుతూ, ఇంతకుముందు మల్లేష్ అని చెప్పినట్టుగా ఎప్పుడు కూడా మనుషులో కలిసి మా ఆత్మీయత ఏదైతే ఉందో అది చాలా గొప్ప. ఎందుకంటే సుభాష్ రెడ్డి చనిపోయినప్పుడు పేరేమో సుభాష్ రెడ్డిది, ఫోటో ఏమో నాది చనిపోయింది. నిజంగా విచిత్రం ఇది ఒకటి. ఆ రోజు మొత్తం కూడా పొద్దు నుంచి సాయంకాలం వరకు అదే. రెండవ వర్ధంతి సభ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమంలో నాకన్నా ముందు మాట్లాడినటువంటి పార్టీ నాయకులు, మాజీ హైదరాబాద్ డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర గారు, పార్టీ నాయకులు దాస్ మల్లేశం గారు, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు రంగారెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, దేవర కరుణాకర్ గారు, సుభాష్ రెడ్డి గారి కుమారుడు పార్టీ కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి గారు, అనేక మంది కార్యకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు సుభాష్ రెడ్డి గారితో ఉండేటువంటి ఆత్మీయ సంబంధం ఈ కోవిడ్ కారణంగా మొదటి వర్ధంతి, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్ధంతి, ఎంతైతే మంది కార్యకర్తలు, మిత్రులు, బంధువులు, సంబంధం ఉండేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పంచుకోవాలని అనుకుంటారో అలాంటి అవకాశం లేని కారణంగా ఇంకా చాలా మంది కూడా రానటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. నేను 1983లో వరంగల్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి రావడం జరిగింది. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకునిగా 84లో ఉస్మానియాలో ఎన్నికై పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఉండేటువంటి ఇంతకుముందు చెప్పినట్టు సుభాష్ చంద్ర గారు, మల్లేశం గారు, అప్పుడు ఉండేటువంటి మలక్పేట ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో మేము నెలల పాటు ఎన్నికల సందర్భంగా పనిచేసేటువంటి కారణంగా అటు విశ్వవిద్యాలయం, ఇటు మలక్పేట అసెంబ్లీ పని, వీటి కారణంగా సుభాష్ రెడ్డి గారితో 1983 నుంచి చాలా లోతైనటువంటి పరిచయము, సంబంధము, ఆత్మీయత ఏర్పడింది. వయసులో చిన్నైనా మాలాంటి వాళ్ళందరం కూడా కలిసి అన్నదమ్ముల లెక్క పనిచేసేటువంటి పరిస్థితి. 1986లో నా మీద నక్సలైట్ల ఫైరింగ్ అయిన తర్వాత నేను రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వేరే పేరు మీద పనిచేస్తూ తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మలక్పేట ఎన్నికల కారణంగా వచ్చినా, లేకపోతే ఇతర కార్యక్రమాల కారణంగా వచ్చినా, వాటన్నిటిలో కూడా వారు ఉన్నన్ని రోజులు చాలా సహజమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, అన్నదమ్ముల లాంటి పార్టీ కార్యకర్తలుగా ఉన్న, కేవలం రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక కుటుంబం లాగా పనిచేసేటువంటి సంబంధము
ఈ యొక్క సిద్ధాంతం కారణంగా మాకు లభించింది. అందులో సుభాష్ రెడ్డి గారితో ఆ సంబంధం ఏర్పడింది. ఇంతకుముందు చెప్తుంది డబ్బులున్నా డబ్బు లేకున్నా కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. భారతీయ జనతా పార్టీ మెజారిటీ రెండోసారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. మేమందరం పనిచేస్తున్నప్పుడు, సుభాష్ రెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు, మలక్పేటలో వారు జిల్లా బాధ్యత తీసుకొని పనిచేస్తున్నప్పుడు, అసెంబ్లీ బాధ్యత తీసుకొని పనిచేస్తున్నప్పుడు కానీ రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, అందులో మనం అందరం బాగా పెద్ద నాయకులం అవుతాం, మనకు మంచి అవకాశం వస్తుంది, హోదా వస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది అనే ఉద్దేశంతో పనిచేసినటువంటి కార్యకర్తలు ఆ రోజు లేరు. ఆ రోజు వనరులున్నా లేకున్నా నాకు గుర్తుకొస్తుంది, వరంగల్లో జంగారెడ్డి గారి ఎన్నికల పరిచయానికి వెళ్ళినప్పుడు డబ్బులు లేకపోతే కార్యకర్తలు పుట్నాలు శనిగలు పుట్నాలు చేసుకొని, ఎందుకంటే బయట తిని దానికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టే సామర్థ్యం లేదు కాబట్టి పుట్నాలు తినేది, లేకపోతే గుడాలు తినేది. చాలాసార్లు నాకు గుర్తుంది, అప్పుడు ఉండేటువంటి తోటలలో రామములకాయ ఉంటుంది, చిన్న టమాటా, ఈ చిన్న టమాటా రామములకాయలు తీసుకొని తినేది. అవి తినుకుంటా పనిచేసి మమ్మల్ని అందరూ కూడా చాలా మంది ఏమనేదంటే బీజేపీ ఎట్లా పవర్కు రాదు, ఓ 4 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 8 ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఈ బీజేపీ పుట్టిందే అటువంటి దానికి కానీ చాలా మంది మమ్మల్ని అవహేళన చేసి, ఇప్పుడు కదా కేసీఆర్ కదా అప్పుడప్పుడు ప్రశ్నించి అవహేళన చేస్తున్నారు, మీకు చేత కాదు, మీకు చేత కాదు, మీకు చేత కాదు. అంటే గమ్మత్ ప్రజాస్వామ్యంలో ఈ చేతకాలం వాళ్ళందరినీ ప్రజలు చాలాసార్లు ప్రభుత్వం చేతనైంది, వీళ్ళ చేతనైంది, వీళ్ళు మంచోళ్ళని తీసుకొస్తారు. అయితే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద కూడా అధికారం ఉన్నా లేకున్నా సిద్ధాంతం కోసం జీవించేటువంటి కార్యకర్తలు కలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ. అందులో సుభాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పనిచేస్తారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో బాధ్యత ఉంది అని చెప్పారు, నాకు తెలుసు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అంటే ఈరోజు అనేక చేయటువంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. బీజేపీలో చేద్దాం, మేము కార్పొరేటర్లం అవుతాం, ఎమ్మెల్యేలం అవుతాం అనేది ఊహించని రోజు ఆర్ఎస్ఎస్ లకు వచ్చి భారత్ మాతాకి జై అంటూ పనిచేస్తూ కుటుంబంతో కన్నా ఎక్కువ చాలా సార్లు ఈ కార్యకర్తలు ఇళ్లలో పోయి అడిగితే కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నారంటే ఏం సమయం ఇవ్వలేదు. సుభాష్ రెడ్డి గారు కూడా కుటుంబానికి ఏం సమయం ఇవ్వలేదు. కుటుంబంతో బాగా తిరిగి వారానికి 2 రోజులు తిరిగి, లేకపోతే కుటుంబం పిల్లలతో ఆడుకొని అన్ని కుటుంబాలలో లెక్క ఎట్లయితే సమయం ఇస్తారో అట్లా సమయం ఇవ్వకుండా, వనరులున్నా లేకుండా పార్టీ కోసమే తిరిగి పనిచేసి, అయితే చాలా మందికి ఈ అవకాశం కూడా రాలేదు. వారు గడ్డానం మున్సిపాలిటీలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చైర్మన్ అయి ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా వారి నాన్న ఏదైతే దేశభక్తి సిద్ధాంతం కోసం జీవించిందో అలాంటి సిద్ధాంతాల కోసమే ప్రజా జీవితం, ప్రజాసేవ దానికి అంకితమై ఈరోజు కార్పొరేటర్గా గెలిచి సుభాష్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేసిందో ఆ విధంగా పనిచేయాలి అనే కోరికతో ముందు పోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుతూ, నాకు తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్తూ మరొకసారి సుభాష్ రెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తాను. అధ్యక్షులుగా వారితో ఎంతో విడదీయరని అందరూ కూడా ఆయన శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
దారి చూపిండో ఆ దారిలో మనం పయనిస్తూ ముందుకెళ్ళినటువంటి అవకాశం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆయనతో పాటు ఈ అసెంబ్లీలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ముఖ్యమైనటువంటి నాయకులు కూడా ఆయన తర్వాత ఈరోజు దాదాపు 5-6 మంది లీడర్లు ఈరోజు ఆయనతో పాటు కలిసి ఈరోజు అందరూ కూడా కలిసి కలగడంలో ఉన్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా బాలరెడ్డి గారు, సీనియర్ నాయకులు భీమరావు గారు, అదేవిధంగా ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి గతంలో మున్సిపల్ చైర్మన్ చేసినటువంటి రమేష్ గౌడ్ గారు, అదేవిధంగా బాలశేఖర్ బాబు గారు, ఇట్లా ఎంతో మంది ఆయనతో కలిసి పనిచేసినటువంటి నాయకులు ఈరోజు వారు కూడా మన మధ్యలో లేకపోవడం మనము భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శాఖ కానీ రాష్ట్ర పార్టీ కానీ తీరని లోటు అని భావిస్తూ ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి ఆయన కుమారుడు ప్రేమేశ్వరరెడ్డిని ఆయన మానసుడిగా మీరందరూ కూడా ఆశీర్వదించి మీరందరూ కూడా ఆయనకు వినండి అదేవిధంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆయనకు భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శాఖ తరఫున నా తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకోబోతూ ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తామని చెప్పి మరోసారి అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. దయచేసి అందరి కార్యకర్తలు ఎవరు లోపల ఉన్నా దయచేసి బయటికి రావాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. కార్యకర్తలు ఎవరు ఉన్నా జర బయటికి రావాలి. అందరూ అమ్మా ఎవరున్నారో వాళ్ళని అందరినీ బయటికి రామను, కూర్చోమను. పెద్దలు శేఖర్జీ గారిని వారి యొక్క అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రియతమ కుమారుడు ప్రేమేశ్వరరెడ్డి మన స్థానిక కార్పొరేటర్, వివిధ డివిజన్లలో గెలిచి వచ్చినటువంటి కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ అనేక మంది నాయకులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు, సుభాష్ భాయ్ అదే వాళ్ళ కుమారుడు కావడం అనేది ఒక రకంగా సుభాష్ భాయ్ ఆత్మకు బాగా శాంతించే మనసు పెట్టి లేకుండా అందరికీ తలలో నాలికలుగా ఉంటూ సుభాష్ భాయ్ ఏదైతే ఆదర్శాన్ని ఒక రాజకీయ కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వాళ్ళు చూపెట్టారో చాలా నిజంగా మనందరికీ ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం. నేను ఒక 9 years బ్యాక్ అస్సాం ఈశాన్య రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ పని నుంచి నేను ఎల్బీనార్ వచ్చినప్పుడు ఒక ఎల్డర్లీగా రాజకీయాల్లో అనేక ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరితో మిగతా అందరితో మాట్లాడి ఇష్యూస్ సెటిల్ చేసేవాడు. సుదీర్ఘ కాలం నుంచి చిన్నప్పటి నుంచి అది సంఘ పరివారం కానీ, పార్టీ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ ఎవరో ఒక లింకింగ్ పర్సన్ కావాలి. అందరి ఎనర్జీ పార్టీకి ఉపయోగపడాలంటే అందరినీ తెలిసి అందరితో మాట్లాడి అందరిని పలకరించి ఒక లింకింగ్ పర్సన్ ఒక అవసరం పొలిటికల్ సిస్టంలో చాలా ఉంటుంది. సుభాష్ భాయ్ ఏ బాధ్యతలో ఉన్నా లేకున్నా సుదీర్ఘ కాలం పాటు అటువంటి లింక్ పర్సన్ కింద అందరినీ కలిపి ఒక అన్ని కూడలు కలిపి ఒక దారం కూర్చిపెట్టినట్టుగా ఒక కులమాల కింద ఆయన పనికొచ్చాడు. నిజంగా ఆయన చాలా ధన్యజీవి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో మొత్తం 11 డివిజన్స్ మనం గెలిచి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే ఆ రోజు ఇంద్రసేనారెడ్డి గారు చేసిన పని కానీ, రమేష్ గౌడ్ గారి యొక్క కష్టం కానీ, సుభాష్ భాయ్ యొక్క అంతంతో ఉన్నటువంటి తల రాక ఉన్నటువంటి రిలేషన్స్ కానీ ఇవి నిజంగా చాలా గొప్ప అంశాలు. నిజంగా భారతీయ జనతా పార్టీ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మనం ఈ ప్రాంతంలో ఉన్నామంటే అటువంటి పెద్దల యొక్క కృషి అనేది నిజంగా చాలా గొప్పది. ఆ మహనీయులకి వారి యొక్క సంవత్సరిక సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి నేను ఘటిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు అక్క ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ 2 సార్లు మన అందరికీ మార్గదర్శకురాలు రాధా ధీరజ్ రెడ్డి గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం 2009లో ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు నాకు రాజకీయ అనుభవం లేకుండే.
సుభాష్ అన్న వెంట ఉండి మమ్మల్ని, నన్ను కానీ మా వారిని ధీరజ్ రెడ్డి గారిని కానివ్వండి, ఇద్దరిని ముందుండి నడిపించి ఎలా స్పీచ్లు ఇవ్వాలి, ఎవరైనా కార్యకర్తలు వస్తే ఎలా పలకరించాలి అనే చిన్న చిన్న స్టార్టింగ్ ఆ దగ్గర నుంచి మాకు రాజకీయ గురువుగా ఉండి, ఈరోజు వారు మేము సెకండ్ టైం గెలిచినప్పుడు లేనందుకు కొంచెం బాధగా ఉన్నా కూడా ప్రేమతో కలిసి పనిచేసే అవకాశం కలిగినందుకు కొంచెం సంతోషంగా కూడా ఉంది. 2016లో గెలిచినప్పుడు అన్న ఎవ్రీ మంత్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఎలా ఉందమ్మా, ఎలా చేస్తున్నారు, ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఉంటాయి సర్దిద్దేవాళ్ళు, ఇలా కాదు ఇలా చేయండి, ఇలా ఉండండి అని. ఎందుకు అంటే మనమందరం ఒక కుటుంబం కాబట్టి, కుటుంబ సభ్యులం, మన పొరపాట్లు మనమే దిద్దుకోవాలి కాబట్టి అన్న పెద్ద స్థానం తీసుకొని మమ్మల్ని ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తులలో ప్రముఖులుగా మేము చెప్పుకోవచ్చు. వారి అడుగుజాడల్లో, ఎందుకంటే ఎల్బీ నగర్ అంటేనే సుభాష్ అన్న అనేది ఒక ముద్ర, దాన్ని నిలబెట్టే అవకాశం మాకు అందరికి వచ్చినందుకు మేము ఆ బాధ్యతను తీసుకొని వారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు. ప్రేమ్ కూడా మేము అన్ని విధాల సపోర్ట్ ఉంటాం, తమ్ముడితో కలిసి అన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామంటే 20 సంవత్సరాల నుంచి మేమంతా కలిసి ఈ కాలనీని నడుపుతూ ఆయన సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందుకు వారికి వాడు భౌతికంగా లేకపోయినా కానీ వారికి నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు కూడా నేను కూడా వివేకానంద నగర్ కాలనీలో బ్యాచిలర్గా ఉన్నప్పుడు రూమ్ తీసుకున్నప్పుడు అన్న నాకు పరిచయం, ఇంద్రన్న ద్వారా అన్నయ్య పరిచయం అయితే అన్న ఇంటి పక్కనే ఉండేది. వదిన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నన్ను రాజు అని పిలిచేది సుభాష్ అన్న, ఇంద్రన్న గారు పిలిచేది. అట్లా వదిన కూడా ఇంటికి పోతే రాజు తిన్నవాటి పినని వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను చూసి నేను కూడా మొన్న గెలవంగానే మళ్ళీ ఇంటికి పోయి వదినమ్మని కలిసి పలకరించి వచ్చిన. సుభాష్ అన్నతో పాటు ఒక 15 సంవత్సరాలు జర్నీ చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా నవ్వుతూ సరదాగా, ఎంత కోపం వచ్చినా మంచిగా పలకరించు, ఏమిరా రాజు ఏం చేస్తున్నావు అని. ఖచ్చితంగా నేను మధ్యలో వేరే పార్టీ పోయినా కానీ ఖచ్చితంగా 100% ఎక్కడ కలిసినా మాట్లాడి బాగున్నవా రాజు అనేది. బిజినెస్లో కూడా నాకు బిజినెస్ ఉన్నప్పుడు అన్న కూడా ఫామ్ పెడితే వారి ఫామ్ కూడా వెళ్ళి అట్లా కూడా వారితో గడిపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వారికి శ్రద్ధాంజలి ఘటించడం అంటే ఒక అందుకు బాధాకరం. వారి కొడుకు నాతోటి ఈరోజు కార్పొరేటర్గా ఉన్నారు. మా సహాయ సహకారాలన్నీ కూడా వారి కుటుంబానికి, వదినమ్మకు, పిల్లలకు అందరికీ కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అన్న ఆకలి మధ్య వరకు నేను వెంబడి తిరిగిన మనిషిని. ఎప్పుడూ పార్టీ కోసమే పక్కన పెట్టే వ్యక్తి. పొద్దున్న లేస్తే మాతోటి బూత్ పని చేయాలి, ప్రోగ్రాంలు చేయాలి, రిజిస్ట్రేషన్లు చేయాలి. ఈ రకంగా మా వెన్నంటి ఉండి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి సుభాష్ అన్న. ఈ రోజున మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే అతి ముఖ్యులు వారు. ప్రతి ఎలక్షన్లో మావాడు ఉండాలి, మావాడికి సీట్ ఇప్పించాలి అని చెప్పి పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగి కొట్లాడి నాకు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి కూడా సుభాష్ అన్న. ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాం మన మధ్యలో వాళ్ళు లేరని చెప్పి. సుభాష్ అన్న చిత్రపటం చూస్తుంటే, చిరునవ్వుతో చూస్తుంటే మన మధ్యలో తిరిగినట్టు ఇప్పటికీ చాలా బాధగా ఉన్నది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సందర్భం తెలుపుతూ సుభాష్ అన్న దీవెనలు మా పైనుంచి కూడా మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పి వారి అడుగుజాడలో మేము నడిచి వారి ఆశయాలను కూడా ఈ యొక్క గడ్డారం పాత మున్సిపాలిటీ 2 డివిజన్ల పరిధిలో ముందుకు తీసుకెళ్తాం, ఎలిమినల్ నియోజకవర్గంలో తీసుకెళ్తామని చెప్పి కోరుతూ ఈ అవకాశం నియోజకవర్గం అందరికీ కూడా పేరు పెరుగుతాం. మార్గదర్శకాన్ని తీసుకొని మనం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
సమాజం పైన మన యొక్క దృక్పథాన్ని ఇంకా దృఢంగా నిర్మించుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశీస్సులు, స్వర్గీయ సుభాష్ రెడ్డి అన్న గారి ఆశీస్సులు వారి కుటుంబం పైన, అదేవిధంగా పార్టీ కోసం, సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన అందరం కూడా వారికి ఆత్మీయ బంధువులం కనుక వారందరిపైన కూడా వారి అమూల్యమైన ఆశీస్సు. ఎందరికో మరి దారి చూపిన సుభాషన్న అభివృద్ధికి మారు పేరు సుభాషన్న గెలుపు ఖాయం సోదరా పార్టీ కొరకు కార్యకర్తల ప్రాణమిచ్చే చూపుతో పనులు చేసి ఆదర్శంగా నిలిచెను. మార్గదర్శివయ్యాదరణ చూపించిన